ఇప్పుడే తీసింది సార్ అధికారులు వచ్చి లోపలికి అక్కడి నుంచి పోయి లోపలికి కనపడదు సార్. జరగనా సార్? బాబు బాబు వేసుకో జూమ్ గుంజుకోరా ఓటర్ సాబ్ కొంచెం సెల్ ఫోన్ బ్రదర్. ఇప్పుడు కట్ చేసి లైన్ మారుతుంది. దిగబ్బా ఇలా పడ్డట్టుంది. తప్పదు కదా, నీళ్ళకి ఇబ్బంది ఉందండి. నీళ్ళకి ఒకటి రోడ్డు ఒకటి చూడండి. ఎందుకంటే 24 గంటలు ఇక్కడ ఉండే వాళ్ళ చిన్న పిల్లలు నడుస్తారు, పెద్దలు నడుస్తారు, పొద్దున్నే చేపలు డ్యూటీ పెట్టాలి, అంత ఇబ్బందిగా ఉందండి. బయటికి పోయేటట్లేదు, వచ్చేటట్లేదు. కోతలు బాధకుంటా సాగర్లో నీళ్ళు ఇబ్బంది ఉందంటే ఏమన్నా ఉందా అండి చెప్పండి. సాగర్లో ఉందంటే నన్ను అన్న ఊర్లలో అందరు సాగర్లో ఉండి నీళ్ళు కాదు ఏంది అంటున్నారు. సాగర్ ఒడ్డున ఉన్నాం, వాళ్ళ కృష్ణ ఒడ్డున ఉండి కూడా నీళ్ళు లేవు. మాకు అంత ఇబ్బందిగా ఉంది. అదొకటి కొంచెం సాయం చేయండి. సరే అండి. అయితే అదే ఇప్పుడు మనం కూడా డిమాండ్ చేసింది ఏంటంటే మరి ఈ కూతురు తెలియదు మరి నీళ్ళు రోడ్డు పట్టుకున్నట్టు పట్టుకున్నాము, రోడ్డు పట్టుకుని వాడుకున్నాము. అన్ని పరిశీలన కదా మాకు ఇబ్బందిగా ఉందండి. కొంచెం పట్టించుకోండి. మళ్ళీ ఇన్ని రోజులు తెలిసినాక వరకు పట్టుకోలేదు. వేరే వాళ్ళ కాడ పైపు తెచ్చుకొని వాడుకుని అయ్యే నీళ్ళు ఆడుకున్నాం. మరి అది ఏమైతే అంత భగవంతుడు చూడాలి కానీ అది మన చేతులు అయితే లేదు. అయ్యే నీళ్ళు వాడుకున్నాం. మరి ఏమైతుందో తెలియదు. మరిగా తాగనైతే తాగినాం, అయ్యే వాడుకున్నాం. ఈ లైన్ ఈ కనెక్షన్ వచ్చిన వాళ్ళ వరకు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది అడ్రస్ లేకుండా పోయింది. ప్రభుత్వంలోకి వచ్చిన కొంచెం నాయకులు వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. అధికారులు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ప్రజల్ని గాలిపోయి చేశారు. సాగునీటి నిర్వహణ, తాగునీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో. అసలే ఒకవైపు ఎండలు, కొంత కరువు పరిస్థితులు, ప్రజలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం క్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు కల్పించాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తు పోయి ఢిల్లీలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ మనం నాగార్జున సాగర్లో చూసినాం. వాస్తవానికి నాగార్జున సాగర్ 2014 ముందు నీళ్ళే లేవు, మంచినీళ్ళు ఇవన్నీ చూస్తాయి. లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి లక్షలాది ఉద్దేశపూర్వకంగానే చేసింది ఆ దుర్మార్గాన్ని. కాళేశ్వరం కూలిపోయిందని మనమే ప్రచారం చేసినాం కదా, మళ్ళీ కాళేశ్వరం నుంచి నీళ్లు తెస్తే ఎట్లా అన్న ఒక తప్పుడు ఆలోచనతో రైతాంగానికి శిక్ష వేసింది ఈ ప్రభుత్వం. మొత్తమే ఇవ్వకపోయినా బాగుండే, ఇచ్చిండ్రు. 3 తళ్ళు ఇచ్చి 4వ తడి దగ్గర పాపం సరిగ్గా ఎప్పుడైతే అవసరమో పొట్టలకు వచ్చినప్పుడు పొలం అప్పుడే ఎగ్గొట్టిండ్రు. దాంతో లక్షలాది ఎకరాలు నాశనమైంది. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలంలో ఇచ్చిన నీళ్లు కూడా 4 రోజుల కింద కనుక ఇచ్చి ఉండుంటే, 15 రోజుల కింద ఇచ్చి ఉండుంటే కొన్ని లక్షల ఎకరాలు బతికిపోయేది.
రైతాంగం పెట్టిన పెట్టుబడి అన్న చేతికి వచ్చేది. కానీ ఒక 5-6 సంవత్సరాలుగా రైతాంగం ఏదైతే కాస్త కుదుటపడుతున్నారో మళ్ళీ దెబ్బ తగులుతుంది. లక్షలాదిగా అప్పులు అవుతున్నాయి, పెట్టిన పెట్టుబడి పోయింది. దురదృష్టం ఏంటంటే రైతు బంధు ఇవ్వలేదు, బ్యాంకుకు పోతే బ్యాంక్ వాడు లోన్ ఇవ్వలేదు, తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీ అందరి సాక్షిగానే ఈ బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, లేదా ఆ రైతుల ఇతర అకౌంట్లలో కనుక డబ్బులుంటే వాటన్నిటిని కూడా సీజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ 2014 కంటే ముందు రోజులు పునరావృతం అవుతా ఉన్నాయి. రైతాంగానికి మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మేము నిన్న విజ్ఞప్తులు చేసినాం, అంతటా కూడా చెప్పినాం, ప్రభుత్వానికి కూడా ఇచ్చొచ్చినాం. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి, రైతులకు ఊరటనివ్వడానికి మార్గాలు వెతకాలి. ఏదో ఎన్నికల కమిషన్ ఉంది, నిబంధనలు ఉన్నాయని చెప్పి తప్పించుకుంటే మాత్రం కుదరదు. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం తెలియజేసినాం. మరి వెంటనే వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా రైతాంగం సంబంధించి ఓటమిచ్చే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి మంచినీళ్లకు సమస్యలు మొదలవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో సహా పలు పట్టణాల్లో మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీద లైన్ కట్టి నిలవాల్సిన దుస్థితి మహిళలకు వస్తూ ఉంది. మరి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. మేము ఆల్రెడీ ఇచ్చి చూపించినాం, మీకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి చూపించినాం, 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించినాం. కానీ ఏందో దురదృష్టం, కరెంటు నిర్వహణ సరిగా లేదు, మంచినీటి నిర్వహణ లేదు, సాగునీటి నిర్వహణ లేదు. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రభుత్వం పరిపాలనే లేదు. పరిపాలన పడకేసింది, ప్రభుత్వం పోయి ఢిల్లీలో అడ్డేసింది. కేవలం ఢిల్లీకి ముడుపులు సమర్పించుకోవడానికి, ఇక్కడ అవి వసూలు చేసుకోవడానికి మాత్రమే ఈ 100 రోజుల పరిపాలన సాగింది తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు. వెంటనే ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఇప్పటికైనా మంచినీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, వెంటనే సమీక్షలు చేయాలి, ఎక్కడికక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ప్రజలు కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి, ప్రత్యేకించి నాగార్జున సాగర్లో ఇవాళ ఈ ట్యాంక్ నీళ్ళు తాగిన, కూతురుబడి చనిపోయిన ట్యాంక్ నీళ్ళు తాగిన ఆ ప్రజలందరికీ, పిల్లలు పెద్దలందరికీ కూడా వెంటనే పరీక్షలు, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా, వాటిని ఎట్లా నివారించాలనే విషయంలో ప్రజలకు ఒక ధైర్యం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.